వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. చాలా రోజులుగా మిమ్మల్ని ఎవరిని నేను చూడలేదు కదా, అందుకని మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. మీకు నాకు మధ్య వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయి, అందుకని అనవసరమైన మాటలు మాట్లాడి నా టైంని వేస్ట్ చేసుకోను. సో గెట్ సెట్ అండ్ గో. ఏంటిది అద్భుతంగా ఉంది, నమ్మలేకపోతున్నా. ఇవ్వండి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. నా బ్యాగ్. పోలీస్ పోలీస్ పోలీస్. అరవకండి, పోలీసు వచ్చేశాడు. మీరు అనుకుంటే చాలు, నేను వచ్చేస్తానంతే. షేర్ సింగ్, చట్టం కాళ్ళు చాలా పొడుగైనవి. నువ్వు పారిపోవాలనుకుంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పాటుకుంటాను. ఏంటిది, నేను వస్తే నా ముఖానే వచ్చి పడింది? ఇలా ఎలా జరిగిందబ్బా? ఇది నా సూపర్ పవర్, అద్భుతం. ఇప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. ఇదేమిటి విచిత్రంగా ఉంది, ఏం అర్థం కావడం లేదే. అయితే అసలు పేరు ఏంటి బాస్? దోయో దోయో, సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదన్న సంగతికి తెలీదా? గన్ను నా చేతికి. షేర్ సింగ్, షేర్ సింగ్, మేము వచ్చేసాం. ఇప్పుడు చెప్పు, నువ్వే జైలుకి వస్తావా లేదా 4 తన్ని మేం తీసుకువెళ్తామా? నేను ఇప్పుడు జైలుకి వెళ్లే మూడ్లో అసలు లేను. నన్ను అనవసరంగా మీరు డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ నేను చాలా ఎక్కువగా దోచుకోవాలని వచ్చాను. అరే చెప్పు. షేర్ సింగ్, మా క్యారెట్ ని జాగ్రత్తగా చూసుకోండి, మేము వెంటనే వచ్చి తీసుకుంటాం. విత్ ప్లెజర్ గట్టు గారు. నేను నిన్ను వదిలిపెట్టాను. నీ మీసాలతో పొట్టుగా పెంచుకోకు. అరే షేర్ సింగ్, నీ దగ్గర ఏమైనా శక్తులు వచ్చాయా ఏంటి? నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. గట్టు బొట్టు ఉన్నంత వరకు నేను దొంగతనం చేసిన సొమ్ముల్ని ఎక్కడికి పట్టుకెళ్ళలేను. కానీ వీళ్ళకి ఎలా పాఠం నేర్పించాలో నాకు బాగా తెలుసు. గట్టు నా దగ్గరికి వచ్చాడు. వీడిని ఎలాగైనా మాయ మాటలు చెప్పి వీడిని నా మాయలో దింపి వీళ్ళిద్దరికి తగిన గుణపాఠం నేర్పించాలి. చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? నేను తెలుసుకోవాలి, చెప్పు. ఒక భయంకరమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక యోగి మాత్రం ఉన్నారు. ఆయనే నాకు ఇటువంటి చాలా గొప్ప పవర్ ని ఇచ్చారు. ఆయన పేరు మాత్రం మీకు ఎట్టి పరిస్థితులను ఎప్పుడు నేను చెప్పను. ఇప్పుడు నేను పారిపోయే సమయం వచ్చింది. నా మనుషులంతా ఒక్క దెబ్బకే పిట్టల్లాగా రాలిపోతున్నారు. రండి పారిపోదాం. రండి దాయాబాయా, రా రండి, పారిపోవాలి. ఆగండి, ఎక్కడికి పరిగెడుతున్నారు? అందరూ పరిగెడుతున్నారేమిటి? ఇలా అయితే నేను ఎవరిని అరెస్ట్ చేయాలి? ఏం బాలేదే ఇదంతా. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఏంటిది? ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూస్తాను.
నేను అనుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయి. వేటగాడు తనంతట తానే వచ్చి మన దగ్గర ఇరుక్కుంటున్నాడు. నాకు బాగా తెలుసు, నేను ఇది గెస్ చేశాను కూడా. యోగ్ గురు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా వస్తాడని నేను ముందే ఊహించాను. బాస్ మీరు నిజంగానే యోగా శక్తి నేర్చుకొని ఇవన్నీ చేస్తున్నారా బాస్? లేదా ఏదైనా మ్యాజిక్ నేర్చుకున్నారా బాస్? చెప్పండి బాస్, ఎలా మీ దగ్గరికి అన్ని వస్తువులు వచ్చాయి బాస్? ఇవన్నీ ఎలా చేశారు బాస్? నేను ఏ యోగా నేర్చుకోలేదు, ఏ మ్యాజిక్ కూడా చెయ్యలేదు. ఇది నా రోబోటిక్ గ్లౌజ్ మ్యాజిక్. బాస్ మీ చేతికి ఏమైంది బాస్? ఇదేంటి బాస్? భయపడద్దు. నా చేతుల్లో ఎటువంటి మహత్యం లేదు. ఇది నా రోబోటిక్ గ్లౌస్ తాలూకా మహత్యం. ఇది నా చేతికి తొడుక్కుంటే ఎటువంటి వస్తువైనా సరే నా చేతికి వచ్చేస్తుంది. ఇది నిజంగా చూడ్డానికి చెయ్యిలాగే ఉంటుంది. అందువల్లే ఎవరికి కూడా నా మీద అసలు అనుమానమే రాలేదు. బట్టుకి యోగా గురువుగా మారిపోయి వాడికి ఎటువంటి పాఠాలు నేర్పిస్తానో మీరే చూస్తూ ఉండండి. వాళ్ళని నేను నా బానిసలుగా మార్చేస్తాను. సూపర్ సూపర్, చాలా బాగుంది. గురుజీ, గురుజీ నా పేరు బట్టు, తెలిసిందా? నాకు కూడా మీరు యోగా నేర్పిస్తారా ప్లీజ్? నువ్వు ఖచ్చితంగా యోగాని నేర్చుకోగలవు, కానీ యోగా నేర్చుకోవడానికి నీ శరీరంలో బలం ఉంటే సరిపోదయ్యా. మన మనసు అనేది ఎప్పుడు మన ఆధీనంలో ఉండాలి. దీన్ని నువ్వు ప్రశాంతంగా చేయగలవా? చెయ్యునైనా. ఖచ్చితంగా నా గమనాన్ని, నా మెదడుని ఇక్కడే పెడతాను, దృష్టి మళ్లించను. ఈ విషయం చాలా ప్రమాదకరమైన విషయం. ఇదేమి సాధారణమైన విషయం కాదు. నువ్వు యోగా చేయడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంటాయి, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, అలాగే నువ్వు నడుస్తావు కూడా. నీ ఆలోచనలు అనేవి నీ ఆధీనంలో ఉండాలి. అదిగో అక్కడుందే ఆ ఫ్లవర్ వాసన ఒకసారి చూడు. నా మైండ్ లో ఉన్న పాజిటివ్ థింక్ తో దాన్ని నేను కమెంట్ చేయబోతున్నాను చూడు. ఆ ఫ్లవర్ వాస్ నా చేతికి రావాలని నా మైండ్ తో దాన్ని కమెంట్ చేస్తున్నాను, చూసావా? అది ఎలాగొచ్చిందో చూడు. సూపర్, భలే చేశారు. ఇదేవి నా గొప్పతనం కాదు, ఇది యోగా తాలూకు అద్భుతం. మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నీ మైండ్ లో ఎటువంటి ఆలోచిస్తే ఆ విధంగానే జరగాలి. నువ్వు మాత్రం ఎప్పుడు పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. అది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఈ విద్యలన్నీ పూర్తిగా నేర్చుకునే వరకు ఈ విషయాలేవి నువ్వు ఎవరికి బయటికి చెప్పకూడదు. ముఖ్యంగా నీకు ముఖ్యమైన ఫ్రెండ్స్ తో గాని, నీకు కావలసిన వాళ్ళతో గాని ఈ విషయాలేవి చెప్పకూడదు. ఇది నీ వల్ల అవుతుంది కదా? చెప్పను సార్, ఖచ్చితంగా చెప్పను. ఓకే మాట ఇచ్చావు కదా, ఇక నువ్వు యోగాని ప్రారంభించవచ్చు. ఈ రోజు నుంచే యోగా మొదలుపెట్టు. నీ మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వెప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఉండాలి. పాజిటివ్ నీ వల్ల అవుతుందని మాత్రం చెప్పు. శేషి నేషనల్ హైవే పక్కకి వెళ్తున్నాడు. నేనిప్పుడే అటుగా వెళ్ళడం నా కళ్ళతో చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరెవరు? భట్టు గారు, గుడ్ న్యూస్. షేర్ సింగ్ నేషనల్ హైవే వైపు వెళ్తున్నారు, త్వరగా రండి. షేర్ సింగ్ ని తర్వాత పట్టుకోవచ్చు, ముందు నన్ను సరి చేయగట్టు.
సార్ చేతులు కాళ్ళు విరిగిపోయేలాగా ఆసనాలు ఎందుకు చేస్తున్నారు బాస్? ఏంటి ఇలా చేస్తున్నారు? ఓహో బట్టు గారు మీరు ఏం చేస్తున్నారు? అరే గట్టు, నువ్వు నీ ఫిట్నెస్ కోసం బాగా ఎక్సర్సైజ్ చేస్తావు కదా, అలాగే నేను కూడా నా ఫిట్నెస్ కోసం ఇలా చేసి ఫిట్ అవుదాం అనుకున్నా. ఇలా యోగా చేయడం వల్ల మన మనసు మెదడు క్లియర్ గా ఉంటాయి. ఓహో మీ బుద్ధి బలాన్ని తర్వాత పెంచుకోండి. ముందు వెళ్ళి శేషంని పట్టుకోవాలి. రండి, టైం లేదు, రండి. జాగ్రత్త.